Hello everyone, into my channel, with Lakshmi. Today's topic is sorting in data structures. ఈ వీడియోలో నేను త్రీ టైప్స్ ఆఫ్ సార్టింగ్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. Today's topic is definition of sorting. Sorting is the process of arranging collection of elements like numbers, strings, objects. So they are arranged in a specific order, either ascending order or descending order. సో ఏ ఆర్డర్ లో అయినా కూడా మనం ఎలిమెంట్స్ కానీ నంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ అరేంజ్ చేసుకోవాలన్నమాట ఆర్డర్ వైజ్. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అన్సార్టెడ్, సార్టెడ్ అని ఉంది. అన్సార్టెడ్ అంటే ఏంటి అంటే ర్యాండమ్ గా మనం తీసుకునే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ సార్టెడ్ ఆర్డర్ లో ఏంటి అంటే ఈ అన్సార్టెడ్ ఆర్డర్ లో ఏ ఎలిమెంట్స్ అయితే మనం ఇక్కడ తీసుకున్నామో దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో రిప్రజెంట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ సార్టింగ్. నెక్స్ట్ different types of sorting algorithms are available in data structures. Those are bubble sort, selection sort, insertion sort, edge sort, quick sort, and the heap sort. Bubble sort means repeated గా కంపేర్ చేసుకుంటా వస్తాం అనమాట. ఎక్కడ ఉండే ఎలిమెంట్స్ అంటే అడ్జసెంట్ గా ఉండే ఎలిమెంట్స్ ని అవసరమైతే వాటిని స్వాప్ చేసుకొని ఈ బబుల్ సార్ట్ లో మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ గానీ లేదా లార్జెస్ట్ ఎలిమెంట్ గానీ సార్టెడ్, అన్సార్టెడ్ అనే టూ లిస్టులు ఉంటాయి. ఆ లిస్ట్ లో నుంచి కంపేర్ చేసుకుంటూ స్వాప్ చేసుకుంటూ రావడం అనమాట. నెక్స్ట్ ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే ఇన్సర్ట్స్ ఈచ్ ఎలిమెంట్ ఇంటూ ఇట్స్ ప్రాపర్ పొజిషన్ ఇన్ ది సార్టెడ్ పోర్షన్. అంటే ఇక్కడ కూడా ఏంటి అంటే ఇన్సర్ట్ చేసుకుంటా వెళ్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్డ్స్ అనేది ప్లేయింగ్ కార్డ్స్ అనేది తీసుకున్నాము అంటే దాంట్లో సార్టెడ్, అన్సార్టెడ్ అనేది ఉంటుంది. అంటే మనం గేమ్ ప్లే చేసుకునేటప్పుడు సో ఏదైతే డెక్ లో నుంచి మనం తీసుకుంటామో అందులోది ఆర్డర్ లోకి వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకోవడం అనమాట. దట్ ఈస్ ఇన్సర్షన్ సార్ట్. నెక్స్ట్ మెర్జ్ సార్ట్. మెర్జ్ సార్ట్ అంటే ఏంటి అంటే ఇచ్చిన లిస్ట్ ని పార్టీషన్స్ గా డివైడ్ చేయడం అనమాట. అంటే స్మాలర్ చంక్స్ గా డివైడ్ చేయడం అనమాట. అంటే అరే తీసుకుంటాం, అరే కానీ లిస్ట్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని డివైడ్ చేస్తాం అనమాట. సార్ట్స్ ఈచ్ చంక్ అండ్ మెర్జెస్ ది సార్టెడ్ చంక్స్. అంటే డివైడ్ అండ్ కాన్కర్ స్ట్రాటజీలో మనం ఎలా అయితే ఒక ప్రాబ్లమ్ ని డివైడ్ చేసుకుంటామో సబ్ ప్రాబ్లమ్స్, అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఇచ్చిన ఒక అరేని స్మాలర్ పార్టీషన్స్ గా డివైడ్ చేసుకొని ఫైనల్ గా మెర్జ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్విక్ సార్ట్. క్విక్ సార్ట్ లో ఏం చేస్తున్నాము అంటే ఒక పైవోట్ ఎలిమెంట్ అనే దాన్ని తీసుకుని సో అక్కడ ఉండే అరేని పార్టీషన్స్ చేసుకుని దాంతో రికర్సివ్ గా కంపేర్ చేసుకుంటా ఉంటాం. సో దీంట్లో లెఫ్ట్ సబ్ అరే, రైట్ సబ్ అరే అని ఉంటుంది. మనం ఇచ్చిన ఎలిమెంట్ ని బేస్ చేసుకుని ఆ ఎలిమెంట్ ఏ లెఫ్ట్ సబ్ అరేలో ఉందా రైట్ సబ్ అరేలో ఉందా అని చెక్ చేసుకొని అక్కడ సార్ట్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ హీప్ సార్ట్. హీప్ సార్ట్ అంటే ఏంటి అంటే హీప్ ని బిల్డ్ చేయాలి అంటే లార్జెస్ట్ గానీ స్మాలెస్ట్ గానీ ఎలిమెంట్ ని రిమూవ్ చేసుకుంటా ఉండాలి. సో రిమూవ్ చేసుకుంటూ మళ్ళీ హీప్ ని రీబిల్డ్ చేసుకుంటా ఉండాలన్నమాట. సో ఇవి కొన్ని టైప్స్ సార్టింగ్ అల్గోరిథమ్స్ లో. సో దీంట్లో నుంచి నేను కొన్ని అల్గోరిథమ్స్ మీకు విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి అంటే బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే సో బబుల్ సార్ట్ ఇస్ ద సింప్లెస్ట్ సార్టింగ్ అల్గోరిథం దట్ వర్క్స్ బై రిపీటెడ్లీ స్వాపింగ్ ది అడ్జసెంట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎలా కంపేర్ చేస్తుంది అంటే పక్క పక్కన ఉండే ఎలిమెంట్స్ తో కంపేర్ చేసుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటే మాక్సిమం పట్టే దాన్ని వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ అంటారు అనమాట. సో దీనికి అల్గోరిథం లో కొన్ని స్టెప్స్ అనేది చూద్దాము. ట్రావర్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు లెఫ్ట్ అండ్ కంపేర్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ అండ్ ది హయ్యర్ వన్ ఈస్ ప్లేస్డ్ అట్ ది రైట్ సైడ్. సో త్రీ ఎలిమెంట్స్ ని కంపేర్ చేసుకున్నప్పుడు హైయెస్ట్ ఎలిమెంట్ ని రైట్ సైడ్ లోను, లోయెస్ట్ ఎలిమెంట్ ని లెఫ్ట్ సైడ్ లోను అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ దిస్ వే ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఈస్ మూవ్ టు ది రైట్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ఫస్ట్. సో ఇలా కంపేర్ చేసుకుంటూ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ కి వెళ్లేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఈస్ దెన్ కంటిన్యూ టు ఫైండ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ అండ్ టు ది అంటిల్ సార్టింగ్. సో సార్టింగ్ జరిగేంత వరకు అంటే అన్ని ఈ అరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఒక సార్టెడ్ ఆర్డర్ లోకి వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఫస్ట్ సెకండ్ స్టెప్. ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. బబుల్ సార్ట్ కి ఇన్పుట్ అరేలో 4 ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాను, 6, 0, 3, 5. సో దీన్ని పాసెస్ లాగా డివైడ్ చేసుకుంటా వెళ్తారు. ఫస్ట్ పాస్ లో ఏం జరుగుతుంది అంటే ప్లేసింగ్ ది ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ అట్ కరెంట్ పొజిషన్. కరెక్ట్ పొజిషన్ లో
ఉండేలాగా ఎలిమెంట్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ అడ్జసెంట్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాలి కాబట్టి 6 0 అనేది ఉంది. సో ఇవి రెండిట్లో కంపేర్ చేసినప్పుడు 6 0 అనేది లోయెస్ట్ ఎలిమెంట్, 6 అనేది హైయెస్ట్ ఎలిమెంట్ కాబట్టి పొజిషన్స్ అనేది చేంజ్ అయింది. సో ఇలా చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక ఇంక్రిమెంట్ అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ ఈ ఇంక్రిమెంట్ లో అంటే 0 అనేది ఆల్రెడీ సార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ని అడ్జసెంట్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు 3 అనేది 6 అనేది రెండు స్వాప్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరిగింది. సో ఇవి రెండు ఆర్డర్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవి 2 ఎలిమెంట్స్ ని సార్ట్ చేయాలి. సార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు 5 అనేది లోయెస్ట్ ఎలిమెంట్, 6 అనేది నెక్స్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ కాబట్టి రెండు స్వాప్ అవుతుంది. సో ఫైనల్ గా ఫస్ట్ పాస్ లో మన దగ్గర ఉండే అరే అనేది ఒక ఆర్డర్ లోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పాస్ లో తీసుకుంటే ప్లేస్ ది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అట్ ద కరెంట్ పొజిషన్. సో ఇప్పుడు మళ్ళీ మనం కంపారిజన్స్ అనేది స్టార్ట్ చేస్తాము ఆర్డర్ లో ఉన్నాయా లేదా అనేసి. =0 తీసుకుంటాం అంటే సెకండ్ స్టెప్ లో ఫస్ట్ పాస్ చేస్తున్నాం. 0 3 అనేది చెక్ కంపేర్ చేసినప్పుడు ఆర్డర్ లోనే ఉంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరిగినప్పుడు 3 5 ఇవి రెండు కంపేర్ చేసినప్పుడు ఆర్డర్ లోనే ఉంది. సో ఫైనల్ గా ఇది సార్టెడ్ ఆర్డర్ లోకి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాస్ తీసుకుందాం. థర్డ్ పాస్ లో ఏంటి అంటే మళ్ళీ ఎలిమెంట్స్ అనేది జిగ్జాగ్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని వాటిని మళ్ళీ అరేంజ్ చేసుకోవాలన్నమాట సార్టెడ్ ఆర్డర్ లోకి వచ్చేలాగా. సో =0 తీసుకుంటున్నాం. 0 3 సో ఆల్రెడీ ఆర్డర్ లో ఉన్నాయి. సో కంప్లీట్ గా మన దగ్గర ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఆర్డర్ లో అనేది ఉన్నాయన్నమాట. సో ఇది జరగడానికి మనకి టోటల్ నంబర్ ఆఫ్ పాసెస్ ఎన్ని చేసామంటే n-1. సో ఇక్కడ n అంటే 4 ఎలిమెంట్స్ మనం ఎన్ని తీసుకున్నాం 4 4 - 1 అంటే 3. సో ఎన్ని పాసెస్ చేసాము అంటే 3 పాసెస్ చేసాము. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఎన్ని తీసుకున్నాము అంటే ఇది ఫార్ములా n × n-1/2 అనమాట. n అంటే 4 అని చెప్పాము, n-1 అంటే 3/2 అంటే టోటల్ 6. సో ఇక్కడ చూడండి ఒక కంపారిజన్ 2 3 4 5 6. సో 6 కంపారిజన్స్ అనేది చేసామన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ బబుల్ సార్ట్. నెక్స్ట్ సార్టింగ్ అల్గోరిథం ఈస్ ఇన్సర్షన్ సార్ట్ అనమాట. ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే సో ఇన్సర్షన్ సార్ట్ is a simple sorting algorithm that works by iteratively inserting each element of the unsorted list into its current position in a sorted portion of the list. అంటే ఒక లిస్ట్ తీసుకుంటాము, దాంట్లో అన్సార్టెడ్ ఉంటుంది, సార్టెడ్ ఆర్డర్ లో ఉంటుంది. సో కంప్లీట్ గా మనం వాటన్నిటిని ఏం చేయాలి అంటే సార్టెడ్ ఆర్డర్ లోకి వచ్చేలాగా ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ లైక్ సార్టింగ్ ప్లేయింగ్ కార్డ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ప్లేయింగ్ కార్డ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే యూ స్ప్లిట్ ది కార్డ్స్ ఇంటూ 2 గ్రూప్స్. సో 2 గ్రూప్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటి అంటే సార్టెడ్ కార్డ్స్, సెకండ్ ఏంటి అంటే అన్సార్టెడ్ కార్డ్స్. అంటే మనం 3 ని సెట్ చేసుకోవాలా 4 సెట్ చేసుకోవాలా కార్డ్స్ ని అన్నప్పుడు గేమ్ అనేది ఆడుతున్నప్పుడు సో కొన్ని సార్టెడ్ ఆర్డర్ లో పెట్టుకుంటాం, మిగిలినటివి అన్సార్టెడ్ ఆర్డర్ లో ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే గేమ్ ప్లే చేస్తున్నప్పుడు కింద నుంచి ఒక కార్డ్ తీసుకుంటాం కదా, ఆ కార్డ్ అనేది మనకి సెట్ అయితే సార్టింగ్ ఆర్డర్ లోకి అరేంజ్ చేసుకుంటాం, సెట్ కాకపోతే అన్సార్టెడ్ ఆర్డర్ లోకి అరేంజ్ చేసుకుంటాం అనమాట. సో అలా చేస్తాము, దట్ ఈస్ ఇన్సర్షన్ సార్ట్. నెక్స్ట్ ఇక్కడ అల్గోరిథం అనేది ఉంది. సో అల్గోరిథం లో స్టెప్స్ 6 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇఫ్ ది ఎలిమెంట్ ఈజ్ ఇన్ ది ఫస్ట్ ఎలిమెంట్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్, ఇట్ రిటర్న్స్ 1. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి పిక్ ద నెక్స్ట్ ఎలిమెంట్ అండ్ స్టోర్ ఇట్ సపరేట్ ఇన్ ఏ కీ. థర్డ్ స్టెప్ నౌ కంపేర్ ది కీ విత్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ది సార్టెడ్ array. Fourth step, if the element is in the sorted array is smaller than the current element, then move to the next element. Else, shift greater element in the array towards the right. Step 5, insert the value. Step 6, repeat until the array is sorted. So, దీన్ని నేను explain చేస్తాను. Example. This example contains some passes. So, initially we are taking this లిస్ట్ ఆర్ అరే. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ అనేది తీసుకుంటున్నాము. 5 ఎలిమెంట్స్ ని ఎలా అయితే ఉందో ర్యాండమ్ గా మనం తీసుకున్న లిస్ట్ వైజ్ ఇక్కడ అరేంజ్ చేసుకొని ఉన్నాము. నెక్స్ట్ ఫస్ట్ పాస్ లో ఏంటి అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తాం. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ని కంపేర్ చేసినప్పుడు సో ఇవి రెండు ఏంటి అంటే ఆర్డర్ లో ఉందా లేదా చెక్ చేసుకొని
లోయెస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కి, నెక్స్ట్ ఎలిమెంట్ సెకండ్ పొజిషన్ లోకి ఇంక్లూడ్ చేస్తాం. సో ఇది పొజిషన్స్ చేంజ్ అయిన తర్వాత ఆ లిస్ట్ అనేది లేదా అరే అనేది ఇలా ఉంటుంది. 1, 3 కంపేర్ చేసినప్పుడు 1 అనేది లోయెస్ట్ ఎలిమెంట్ గా ఫస్ట్, నెక్స్ట్ 23. సో ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సెకండ్ పాస్ లో ఏం చేస్తున్నాము అంటే నెక్స్ట్ టూ ఎలిమెంట్స్ 1 అనేది ఆల్రెడీ సెట్టింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ 23, 10 ని కంపేర్ చేస్తున్నాం. 23, 10 ని కంపేర్ చేసినప్పుడు 10 అనేది లోయెస్ట్ కాబట్టి ఇవి రెండు స్వాప్ అవుతుంది. సో లిస్ట్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాస్ లో ఏంటి అంటే సో 5, 10 ని కంపేర్ చేస్తాము. సో ఇప్పుడు 5 అనేది ఈ ప్లేస్ లోకి వస్తుంది. సో ఇప్పుడు 1 కి 10 కి మిడిల్ లో 5 అనేది రావాలి కాబట్టి సో ఆటోమేటిక్ గా ఈ 5 అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎలిమెంట్ 2 ఒకటి ఉందన్నమాట. సో ఇప్పుడు 2 ని 1 తర్వాత 2 రావాలి కాబట్టి 1 కి 5 కి మిడిల్ లో ఎలిమెంట్ వచ్చేలాగా కంపేర్ చేస్తాము. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఈ 23 అనేది లాస్ట్ కి వచ్చేస్తుంది. మిడిల్ లో మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చాం కదా. సో ఇది మనకు కావాల్సిన పొజిషన్ లో మనకు ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి సో హైయెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ లోకి, లోయెస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ లోకి, ఇన్ బిట్వీన్ ఉండేవి ఆర్డర్ లో అనేది అరేంజ్ అయింది అనమాట. సో దిస్ ఈస్ ది ఇన్సర్షన్ సార్ట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ది సెలెక్షన్ సార్ట్. సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ ఎ సింపుల్ ఇంటిటివ్ కంపారిజన్ బేస్డ్ సార్టింగ్ అల్గోరిథం. సో ఇట్ వర్క్స్ బై డివైడింగ్ ది ఇన్పుట్ లిస్ట్ ఇంటూ 2 పార్ట్స్. సో ఏ సార్టెడ్ పార్ట్ అండ్ అన్సార్టెడ్ పార్ట్. సో ఇక్కడ మనం లిస్ట్ అనేది తీసుకుంటున్నాము, అది సార్టెడ్ అన్సార్టెడ్ లోకి డివైడ్ చేసుకుంటూ వెళ్తాము. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కంపారిజన్ బేస్ చేసుకుని సార్టింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ అల్గోరిథం రిపీటెడ్లీ సెలెక్ట్స్ ది స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది అన్సార్టెడ్ పార్ట్ అండ్ మూవ్స్ ఇట్ టు ది ఎండ్ ఆఫ్ ది సార్టెడ్ పార్ట్. సో ఇప్పుడు మనం ఒక ఏదైనా ఎలిమెంట్ ని అన్సార్టెడ్ లిస్ట్ లో నుంచి తీసుకుని దాన్ని సార్టింగ్ చేస్తాం అనమాట. సో దీనికి అల్గోరిథం చూడండి. అల్గోరిథం బేస్ చేసుకుని మనకి ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది. సో స్టెప్ 1, ఫైండ్ ది స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ది లిస్ట్. లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాము. నెక్స్ట్ స్విచ్ ఇట్ విత్ ది వాల్యూ ఇన్ ది ఫస్ట్ పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్ తో దాన్ని స్విచ్ చేస్తాము, అంటే స్వాప్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫైండ్ ది నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ది లిస్ట్. సో అది అరేంజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఏది ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని సెకండ్ పొజిషన్ లోకి ప్లేస్ చేస్తాం అనమాట. ఇట్లా మన దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ని ఆర్డర్ వైజ్ అరేంజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో దిస్ ఈస్ ది అల్గోరిథం. నెక్స్ట్ విల్ గో ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో ఈ ఎలిమెంట్స్ లో ఫస్ట్ లోయెస్ట్ ఎలిమెంట్ ఏది అంటే 13. 13 అనే దాన్ని ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తున్నాను. సో చేసినప్పుడు దానికంటే ఇది హైయెస్ట్ ఎలిమెంట్ కాబట్టి స్వాప్ చేసేసాను. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో ఇది ఆల్రెడీ ఒక పొజిషన్ కి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇక్కడున్న లిస్ట్ లో నెక్స్ట్ లోయెస్ట్ ఎలిమెంట్ 29 అనమాట. 29 సెకండ్ ప్లేస్ లోకి వచ్చేలాగా చేంజ్ చేస్తాము. నెక్స్ట్ ఇవి రెండు ఆర్డర్ లో ఉన్నాయి. ఉండే లిస్ట్ లో నెక్స్ట్ లోయెస్ట్ ఎలిమెంట్ 36 అనమాట. 36 ని నెక్స్ట్ పొజిషన్ లోకి వచ్చేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇవి అన్సార్టెడ్ లిస్ట్ ఎలిమెంట్స్ అనమాట. దీంట్లో లోయెస్ట్ గా వచ్చి నెక్స్ట్ 51 ఉంది. 51 ని 72 ని స్వాప్ చేస్తాము. ఇవి అరేంజ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అనేది ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ లో 52 అనేది లోయెస్ట్ ఎలిమెంట్ అనమాట. సో ఇవి రెండు కంపేర్ చేసినప్పుడు సో దీన్ని స్వాప్ చేస్తాము. నెక్స్ట్ 66, 87, 72, 98 ఉంది. సో ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మనకి సార్టింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవి సార్టింగ్ ఆర్డర్ లో లేదు కాబట్టి ఇక్కడ స్వాపింగ్ అనేది జరగదు. నెక్స్ట్ లెవెల్లో ఏంటి అంటే ఈ 3 ఎలిమెంట్స్ లో లోయెస్ట్ ఎలిమెంట్ 72. సో 72 ని 87 తో స్వాప్ చేస్తాం. నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ ఉంటుంది అనమాట లిస్ట్ లో. సో ఈ రెండిట్లో కూడా ఇది ఆల్రెడీ ఆర్డర్ లో ఉంది కాబట్టి ఇక్కడ స్వాపింగ్ అనేది జరగదు. ఫైనల్ గా దిస్ ఈస్ ది లిస్ట్. సో 3 సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్ అల్గోరిథం